అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ గత 4 రోజుల నుంచి కూడా భక్తులు అందరూ టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలాసార్లు నేను మాడా స్ట్రీట్ గ్యాలరీస్లోకి వెళ్ళి వందలాది మంది భక్తులతో ఇంటరాక్ట్ అయితే 100% ఏర్పాటు మీద సంతృప్తి వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఏదైతే కళా బృందాలు ఉన్నాయో మనం ఈ సంవత్సరం 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలను ఆహ్వానించాం. ఇవాళ గరుడ్ సేవ నాడు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. అందరూ కూడా దాని మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకి రావడం, దాదాపు 1,75,000 వరకు భక్తులు మాడా స్ట్రీట్లో ఉదయం నుంచి వేచి ఉండడం. ఇవాళ ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి భక్తులందరికీ టిఫిన్, భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మనం పోల్చుకుంటే 18% ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఉదాహరణంగా దాదాపు 4 లక్షలు వాటర్ బాటిల్స్, 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్, 2 లక్షలు ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్, 4 లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్, 1 లక్ష మందికి పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా సీనియర్ అధికారుల దగ్గరే ఉండి టైం టు టైం అందరికీ అంతుందా లేదా మానిటరింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దాదాపు 6,000 మంది సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ స్టాఫ్ ఎవరైతే గత 4-5 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు, అది కాకుండా 1,300 సిబ్బందిని ప్రత్యేకంగా మనం గరుడ సేవ కోసం డ్యూటీస్ మీద డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రాత్రి పూట 24 అవర్స్ కూడా వాళ్ళు పని చేసుకుంటూ వస్తున్నటువంటి లక్షలాది మందికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీనియర్ అధికారులు అందరూ కూడా ఉన్నారు. దాదాపు 3,000 సీసీటీవీ కెమెరాస్ నుంచి కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఫీడ్ డేటా అనలిటిక్స్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా క్రౌడ్ గ్యాదరింగ్ వల్ల ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఇటువేమో మూలవర్ల దర్శనం కోసం కూడా కొన్ని నిర్ణయాలు టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎస్ఎస్సీ టోకన్స్ ఇవన్నీ కూడా రద్దు చేసి వస్తున్నటువంటి భక్తుల్ని అందరినీ సర్వదర్శన మార్గంలోనే నేరుగానే క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా ఇంతమంది ఉన్నప్పుడు శానిటేషన్ ఇవంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో అదనపుగా మనం 960 మంది శానిటేషన్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. 3,500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. భక్తులు అందరూ కూడా శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవ మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంతమంది ఉన్నప్పుడు ఎవరికి అయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో మనం 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. మాడా స్ట్రీట్స్లో కూడా 4 మూలల్లో కూడా అంబులెన్స్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేశాం. ఇందాక నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు కొంతమందికి జ్వరము, వాంతుల విరోచనాలు ఇవన్నీ ఉన్నా కూడా వారికి టైంలో మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకవైపు ఏమో సెక్యూరిటీ స్టాఫ్ రాత్రి కూడా పని చేసుకుంటూ వాళ్ళకి సెక్యూరిటీ అందిస్తూనే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అంటే పైన ఉన్నటువంటి దాదాపు 4,500 పార్కింగ్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే పూర్తి అయినాయో అప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మిగతా పార్కింగ్ని కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పార్కింగ్ లాట్లో కూడా 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్ సర్వీస్ ఏర్పాటు చేసుకొని అక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా పైకి తీసుకువచ్చేటువంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇవాళ ఒకరోజు ఏపీఎస్ఆర్టీసీ వారు దాదాపు 3,100 ట్రిప్పులు వేయడానికి కూడా ఏర్పాట్లని పకడ్బందీగా చేసుకున్నారు. ఇక్కడ సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. వాహన సేవ తిరిగి వెళ్తున్నటువంటి భక్తులకి కూడా అటు లగేజ్ కౌంటర్లో కానీ ఇక్కడ డౌన్ ఘాట్ రోడ్లు కానీ ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో ఎప్పటికెప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ లగేజ్ సెంటర్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి టీటీడీ ఎప్పటికీ అప్పుడు భక్తులకి ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ అధికార యంత్రాంగంతో వాళ్ళు కూడా సహకరిస్తూ స్వామివారి మూలవార దర్శనం అదేవిధంగా వాహన సేవ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. సాధారణంగా ఎప్పుడైనా గ్యాలరీస్లో కూర్చున్నటువంటి భక్తులు కాకుండా దాదాపు 50-60 మంది భక్తులు బయట ఉండిపోతారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి మనం ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించలేకపోతారో వాళ్ళే కోసం 4 మూలలు కూడా కొంత ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఈ సంవత్సరం ఈ 4 మాడా మూలల్లో కూడా హోల్డింగ్ ఏరియాని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అక్కడ కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్, అన్నప్రసాదాలు, శానిటేషన్, టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ అక్కడ నుంచి ఈ 4 మాడా మూలాల్లో కూడా దాదాపు 25,000 మందిని మనం లోపలికి ప్రవేశించి వాహన సేవ తిలకించే అవకాశం కల్పించబోతున్నాం. అదేవిధంగా ఈస్ట్ మాడా స్ట్రీట్లో కూడా సెకండ్ ఫీలింగ్ మామూలుగా జరిగేది.
అంతేకాకుండా ఎవరైనా ఇంకా తిరుమలలో ఉండిపోతే వాళ్ళ కోసం సరి అయిన లొకేషన్స్లో డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేశాం కాబట్టి వాళ్ళు ఈ లైవ్ జరుగుతున్న టెలికాస్ట్ మాధ్యమంలో స్వామివారి వాహన సేవ దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.